ఈరోజు వీడియోలో ఆలు మటన్ కర్రీ ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. చాలా రుచిగా ఉంటుందండి రైస్లోకి. అలాగే ఈ కాంబినేషన్తో ఈ కర్రీని ఎంతమందికి తెలుసో కింద కామెంట్ చేయండి. ముందుగా దీనికోసం స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని 3 గరిటెల ఆయిల్ వేడైన తర్వాత చెక్క, లవంగ, యాలకులు, 2 బిర్యానీ ఆకులు, కొద్దిగా జీలకర్ర వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని, 3 పచ్చిమిరపకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని వేసుకోవాలి. ఇవి కూడా దోరగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని 3 నిమిషాలు వేపేసుకోవాలి. ఇవన్నీ మీరు తీసుకునే మటన్ని బట్టి కొలతలు వేసుకోండి. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ని వేసేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి. తర్వాత దీనిలోకి రుచికి సరిపడా ఉప్పుని వేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 2 బంగాళదుంపల్ని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. తర్వాత 2 టమాటాలని సన్నగా పొడుగ్గా కట్ చేసి మూత పెట్టేసుకుని 2 నిమిషాల తర్వాత చూస్తే టమాటాలు త్వరగా మగ్గుతాయండి, వేసిన వెంటనే కలపకుండా ఉంటాయి. తర్వాత దీనిలోకి తగినంత కారాన్ని, అలాగే 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి వేసుకుని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత 1 గ్లాస్ నీళ్ళు పోసేసుకుని మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. మటన్ ఎక్కువసేపు ఉడకాలి కాబట్టి 3 విజిల్స్ అయితే సరిపోతుందండి, మెత్తగా ఉడికిపోతుంది. అంతేనండి, 3 విజిల్స్ వచ్చిన తర్వాత చూస్తే కూర అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.